హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ జాబ్స్ విత్ హన్సిక. అమెజాన్ నుంచి మంచి జాబ్ ఆపర్చునిటీ అనేది రిలీజ్ అయిపోయింది. అది వచ్చేసి ఎల్ఓఏ కేస్ మేనేజర్. ఈ రోల్ వచ్చేసి లైక్ హెచ్ఆర్ రిలేటెడ్ లాగా ఎంప్లాయీస్ ఒక లీవ్స్ కానీ లేకపోతే వాళ్ళ శాలరీస్ రిలేటెడ్ క్వైరీస్ ఉంటాయి కదా, సో వాటికి మీరు హెల్ప్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇది నాకు ఈమెయిల్ అనేది డైరెక్ట్గా వచ్చేసింది, లైక్ నా పర్సనల్ ఈమెయిల్కి అప్లై చేసుకోండి అని. బట్ నేను ఆల్రెడీ వర్క్ చేస్తున్నా కదా, సో నేను అప్లై చేసుకున్నా, ఇంటర్వ్యూ క్లియర్ చేసినా ఎలాంటి యూజ్ అనేది ఉండదు. సో అందుకని మీకు షేర్ చేస్తున్నాను. సో ఇన్ కేస్ మీరు ఎవరైనా ట్రై చేస్తే మీకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కదా, సో ఐ విల్ బి హ్యాపీ. హాయ్, టు నాట్ రిప్లై బ్యాక్ టు దిస్ ఈమెయిల్ పోస్ట్ క్లియరెన్స్ ఆఫ్ అసెస్మెంట్ టీమ్ రీచర్స్ ఫర్ ఇంటర్వ్యూ షెడ్యూల్. ఇన్ కేస్ ఎగ్జామ్ అనేది క్లియర్ అయితే డైరెక్ట్గా ఇంటర్వ్యూకి వాళ్ళే మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారని చెప్తున్నారు. We are hiring a case manager, 12 months direct role. Please complete the assessment. 1 hour use laptop, should have headset connectivity. ఇదేంటంటే లైక్ 12 months కాంట్రాక్ట్ రోల్. జస్ట్ లైక్ మీ పర్ఫార్మెన్స్ బాగున్నా లేదా ఏదైనా రిక్వైర్మెంట్ ఉన్నా కూడా వాళ్ళు ఎక్స్టెండ్ చేస్తారు, లేదంటే పర్మనెంట్ చేస్తారు. ఇంకోటి ఏంటంటే ఇది అప్లై చేసిన వెంటనే టెస్ట్ లింక్ అనేది వచ్చేస్తుంది. మీరు అప్లై చేసుకొని ఎగ్జామ్ అనేది రాసేయాలి. ఇది ఇక్కడ లింక్ ఇచ్చారు కదా, రిజిస్ట్రేషన్ హైప్రో రిజిస్ట్రేషన్ లింక్ అనేది ఉంది కదా, అది ఓపెన్ చేసుకొని అప్లై చేసుకొని ఫామ్ ఫిల్ చేసేయాల్సి ఉంటుంది. దీనికి కావాల్సిన క్వాలిఫికేషన్ వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీస్ ఇన్ హెచ్ఆర్ లైక్ బిజినెస్ కానీ హెచ్ఆర్ రిలేటెడ్ ఏదైనా చేసింటే లైక్ బెనిఫిట్ అవుతుంది, లేకపోతే నార్మల్ డిగ్రీ ఏదైనా చేసినా కూడా వీ క్యాన్ ట్రై. నెక్స్ట్ వచ్చేసి 2+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ కస్టమర్ సర్వీస్ ఆర్ కాంటాక్ట్ సెంటర్ బీపీఓ హెచ్ఆర్ రిసోర్సెస్ మేనేజ్మెంట్. ఇదేంటంటే లైక్ 2 years ఎక్స్పీరియన్స్ అనేది మ్యాండేటరీ అని చెప్తారు, లైక్ కస్టమర్ సర్వీస్లో కానీ లేకపోతే హెచ్ఆర్ రిలేటెడ్గా ఏదైనా వర్క్ చేసేదంటే మీకు అడ్వాంటేజ్ అవుతుంది. నో, ఇట్స్ అయితే మ్యాండేటరీ అని చెప్పారు, ఖచ్చితంగా కావాలంటున్నారు. నెక్స్ట్ ఇంటర్మీడియట్ ప్రొఫిషియన్సీ ఇన్ ఎంఎస్ వర్డ్, ఎక్సెల్ అండ్ అవుట్లుక్. లైక్ బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ ఎంఎక్స్ వర్డ్ కానీ ఎక్సెల్ గురించి తెలిస్తే చాలని చెప్తున్నాను. స్ట్రాంగ్ అండ్ ఎమోషనల్ కమ్యూనికేషన్ స్కిల్స్, వర్బల్ యాజ్ వెల్ యాజ్ రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది చాలా బాగుండాలి. ఇంకొకటి ఏంటంటే మనం ఇది లైక్ హెచ్ఆర్గా వర్క్ చేస్తాం కదా, మోస్ట్లీ డిఫరెంట్ కంట్రీస్కి మనం హెచ్ఆర్గా వర్క్ చేస్తాం. లైక్ ఇన్ కేస్ యూఎస్ అనుకో, యూఎస్లో వర్క్ చేసే వాళ్ళు ఉంటారు కదా మనలాగా, వాళ్ళకి మనం హెచ్ఆర్గా వర్క్ చేస్తాం. సో మనకి కమ్యూనికేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. Should open for managing employees queries or through support voice or call. క్వెరీస్ అనేది ఇప్పుడు ఎంప్లాయీస్ అనేది వస్తారు కదా, ఇన్ కేస్ ఏదైనా లీవ్ గురించి కానీ లేకపోతే ఏదైనా శాలరీ గురించి కానీ ఏదైనా వాళ్ళకి డౌట్స్ ఉన్నా లేకపోతే ఏదైనా పాలసీస్ రిలేటెడ్గా లైక్ ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా మనకి ప్రాసెస్ కాదు లైక్ ఎంప్లాయీస్కి ఏవైనా డౌట్స్ ఉంటాయి కదా, శాలరీ రిలేటెడ్ సంథింగ్ ఏదైనా అలా మిమ్మల్ని వాళ్ళు కాంటాక్ట్ అవుతారు. సో వాళ్ళకి మీరు హెల్ప్ అనేది చేయాల్సి ఉంటుంది. శాలరీ వచ్చేసి అప్ టు 5.5 దాకా ఉండొచ్చు, లైక్ మీ ఎక్స్పీరియన్స్ అండ్ మీ కమ్యూనికేషన్ స్కిల్స్ దాని మీద బట్టి ఉండొచ్చు అది. నెక్స్ట్ వచ్చేసి షిఫ్ట్స్ అండ్ వీక్ ఆఫ్స్. మెయిన్ షిఫ్ట్ స్టార్ట్స్ ఆన్ 6 PM చెప్పాను కదా, నైట్ షిఫ్ట్స్ ఉంటాయి ఖచ్చితంగా మోస్ట్లీ ఈ రోల్కి కూడా. మనం డిఫరెంట్ కంట్రీస్కి సపోర్ట్ చేస్తాం లైక్ హెచ్ఆర్గా అయినా కూడా. అండ్ షుడ్ జాయిన్ ఇన్ 15-20 days మ్యాక్స్. ఇమ్మీడియట్ జాయినర్సే కావాలని చెప్తున్నారు, ఇక్కడ మెన్షన్ చేస్తారు చూడు 15 days. ఇన్ కేస్ ఎగ్జామ్ కానీ క్లియర్ అయిందంటే వాళ్ళ ప్రాసెస్ అనేది చాలా ఫాస్ట్గా క్లియర్ చేస్తారు, వాళ్ళకి రిక్వైర్మెంట్ అంత అవసరం ఉంటుంది. జాబ్ డిస్క్రిప్షన్ వచ్చేసి లైక్ దిస్ ఇస్ అ కాంట్రాక్చువల్ 6 months రోల్ అండ్ అట్ అమెజాన్ వీ బిలీవ్ దట్ ఎవ్రీ డే ఇస్ స్టిల్ డే వన్. స్టిల్ డే వన్ అంటే మీరు ఏదో ఒకటి కొత్తది వస్తుంటుంది, మీరు నేర్చుకోవాలి అన్న దాని మీనింగ్ బట్టి అది వాళ్ళు అలా పెడతారు. వీఆర్ వర్కింగ్ విత్ ద మోస్ట్ కస్టమర్ సెంట్రిక్ కంపెనీ ఆన్ ద ఎర్త్. టు గెట్ దేర్ వీ నీడ్ ఎక్సెప్షన్ టాలెంటెడ్. ఇదేంటంటే మీకు అన్ని కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, మంచి టాలెంట్ ఉండాలి అని చెప్తున్నారు. If you'd like to help disability leave service, team would be best in class professional service program to deliver the leave of absence, disability or accommodation services to the Amazon employees, applicants, job seekers, candidates globally. This is your chance to make history by joining అమేజింగ్ డిజేబిలిటీ అండ్ లీవ్ ఆఫ్ సర్వీస్. ఇంకోటి క్లియర్గా మెన్షన్ చేసి చూడండి, డిఎల్ఎస్ అంటే డిజేబిలిటీ వాళ్ళు ఉంటారు కదా, అమెజాన్ అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీస్ ఇస్తుంది కాబట్టి వాళ్ళకి కూడా ఈక్వల్ ఆపర్చునిటీసే ఉంటాయి. సో వాళ్ళకి మీరు హెల్ప్ చేయాల్సి ఉంటుంది. సో వాళ్ళకి కొంచెం స్పెషల్ కేర్ తీసుకునేలాగా సంథింగ్, సో వాళ్ళ కోసమని ఇప్పుడు హైర్ చేసుకుంటున్నారు. ఇది
వాళ్ళకి మీరు హెచ్ఆర్ గానే ఉంటారు. లైక్ వాళ్ళకి లీవ్స్ కానీ, వాళ్ళ అకామిడేషన్స్ కానీ, వాళ్ళకి ఏదైనా ఇష్యూస్ వచ్చినా కూడా మీరు హెల్ప్ చేయాల్సి ఉంటది. అండ్ వచ్చేసి డిఎల్ఎస్ కేస్ మేనేజర్ ఇస్ హైలీ స్కిల్డ్ ఇన్ ఆన్సరింగ్ క్వశ్చన్స్, అండర్స్టాండింగ్ ఎంప్లాయీ సిచ్యువేషన్స్, అప్లయింగ్ అప్రోప్రియేట్ బెనిఫిట్స్, అండ్ వాళ్ళకి కావాల్సిన బెనిఫిట్స్ కానీ విత్ ఇన్ పాలసీస్లో ఉంటాయి కదా, సో వాళ్ళకి ఆ బెనిఫిట్స్ అన్నీ అందేలాగా మీరు చూడాలి. ఇదైతే చాలా బెటర్ రోల్ డిఎల్ఎస్ కేస్ మేనేజర్. బట్ కానీ శాలరీ కూడా బాగుంటుంది. కాకపోతే ఇది 12 months కాంట్రాక్ట్ అని అయితే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో బట్ కానీ పర్ఫార్మెన్స్ బాగుండి రిక్వైర్మెంట్ ఉంటే వాళ్ళు డైరెక్ట్గా పర్మనెంట్ అయితే చేస్తారు మోస్ట్లీ. దిస్ ఇస్ అన్ ఇండివిజువల్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ ఐసీ రోల్, నో డైరెక్ట్ రిపోర్ట్స్. And initiate and respond to the queries about the leave and disability events and benefits of చెప్పాను కదా, డిసెబిలిటీ వాళ్ళకి మీరు లీవ్స్ కానీ వాళ్ళ రిలేటెడ్ బెనిఫిట్స్ కానీ ఏవైనా ఉన్నా వాళ్ళకి హెల్ప్ చేయాల్సి ఉంటుంది. Serve as a point of contact for assigned employees to provide a holistic case management service, including reviewing medical documentation to educate the leaves in compliance with responding plans, leaves. ఇదంతా రిలేటెడ్ అయితే లీవ్స్ అండి, లైక్ లీవ్స్ ఇన్ ద సెన్స్ హెచ్ఆర్ రిలేటెడ్ వర్క్ ఏమేమి ఉంటాయో సో మీరు అవన్నీ చేయాల్సి ఉంటుంది. కాకపోతే డిఎల్ఎస్ వాళ్ళకి లైక్ డిసేబిలిటీ ఉంటారు కదా, వాళ్ళకి మీరు హెల్ప్ చేయాల్సి ఉంటుంది అంతే. ఈ వర్క్ అయితే దీనికి రిలేటెడ్ ఇదే హెచ్ఆర్గా. Not existing employees of Amazon will be ineligible to apply. సో అందుకే నేను మీతో షేర్ చేయాలనుకుంటున్నా. సో మీరు ఎవరైనా ట్రై చేయొచ్చు అని, అంతే అండి. ఇది ఈ జాబ్ ఆపర్చునిటీ అయితే. ఇంకోటి ఏంటంటే నాకు ఒక చిన్న డౌట్ అయితే ఉంది, సో మీకు షేర్ చేస్తున్నా సో దట్ మీరు కూడా ఏమైనా మీకు తెలిస్తే నాకు హెల్ప్ చేస్తారు అని. ఇక్కడ హైప్రో నుంచి అప్లై చేసినామంటే డిఫరెంట్ లైక్ ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది వస్తుంది. నాకు అదే రీసెంట్గా తెలిసింది, సో మీకు నేను షేర్ చేస్తున్నా. ఇన్ కేస్ మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిసినా నాకు షేర్ చేయండి, లేకపోతే ఇంకా మీకు తెలిస్తే కూడా లైక్ వేరే వాళ్ళకి ఎవరికైనా కూడా చెప్పండి. హైప్రో నుంచి అప్లై చేస్తుంటే లైక్ డిఫరెంట్ ప్యాటర్న్ వస్తుంది. లైక్ ఫస్ట్ వచ్చేసి ఒక 30 to 40 ఇంగ్లీష్ గ్రామర్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి రిటర్న్ వర్సెంట్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సేమ్ జాబ్ ప్యాటర్న్ ఇది కూడా, బట్ కాకపోతే ఇలా ఉంది లైక్ డిఫరెంట్ ఇంటర్నల్ పోస్టింగ్ కాదు, ఇంటర్నల్ ఏం కాదు బట్ ఎక్స్టర్నలే. డైరెక్ట్ అమెజాన్ వెబ్సైట్లో నుంచి నేను ఓపెన్ చేస్తే ఏవైనా కానీ నాకు ఎగ్జామ్ ప్యాటర్న్స్ అనేవి కొంచెం డిఫరెంట్గా వస్తున్నాయి. ఇంకే నేను కొన్ని సెర్చ్ కూడా చేశాను దానికి రిలేటెడ్గా. ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంది. వేరే ఛానల్స్ కానీ నేను వేరే చోట లైక్ తెలిసిన వాళ్ళని కూడా కనుక్కున్నాను. ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది కొంచెం డిఫరెంట్గా వచ్చింది. ఎలా వచ్చింది అంటే లైక్ నేను సపోర్ట్ టాప్స్ రోల్కి ఎగ్జామ్ ఆన్సర్స్ అనేవి నా ఛానల్లో పోస్ట్ చేసినాను. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా వస్తున్నాయి. లైక్ ఇన్ కేస్ చెప్పాలంటే యాజ్ ఇట్ ఈస్ కాదు, సేమ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్సే వస్తున్నాయి అవి. ఇన్ కేస్ నేనైతే అది ఈ రోల్కి అయితే నేను ఎగ్జామ్ కూడా క్లియర్ చేసినాను. బట్ కానీ ఆల్రెడీ VCSకి నాకు ప్రాసెస్ కంప్లీట్ అయిపోవడం వల్ల ఫర్దర్ ప్రాసెస్ అనేది నాకు జరగలేదు దీనికి. సో ఆ ఆన్సర్స్ అనేవి నేను సపోర్ట్ రోల్కి పెట్టాను. యాజ్ ఇట్ ఈస్ అవే క్వశ్చన్సే అడిగారు నాకైతే LOA కూడా. మీకు కూడా లైక్ ఇక్కడి నుంచి అప్లై చేసుకుంటే సేమ్ ప్యాటర్న్ వస్తుందేమో అని నేను అనుకుంటున్నాను. సో అందుకనే మీకు ఈ లింక్ కూడా పెడతాను అండ్ ఇది కూడా మీతో షేర్ చేస్తాను. లైక్ హైప్రోది కూడా, హైప్రోకి అయితే ఇది వస్తుంది లైక్ ఇంగ్లీష్ గ్రామర్ ఉంటుంది అండ్ వర్సెంట్ వస్తుంది. రిటర్న్ వర్సెంట్ అని నాకు తెలిసింది. సో ఇది ఈమెయిల్ అలా ఉంటుంది కదా, లైక్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, అది రిటర్న్ వర్సెంట్ అంటే. అండ్ నార్మల్ ఇంగ్లీష్ గ్రామర్ అనేది ఉంటుంది. అండ్ దీనికైతే డిఫరెంట్ ప్యాటర్న్ ఉంది. దీనికి మీరు చూడాలంటే నా ఛానల్లో వెళ్ళి సపోర్ట్ ఆప్స్ ఎగ్జామ్ ఆన్సర్స్ అని అలా సర్చ్ చేసినారంటే మీకు తెలుస్తుంది. యాజ్ ఇట్ ఈస్ సేమ్ క్వశ్చన్సే వచ్చాయి నాకైతే ఈ రోల్కి కూడా. సో నాకు ఇంకా దీని గురించి అయితే తెలియలేదు, లైక్ ఎందుకు అలా వచ్చింది ఏంటి అని. మీకు కూడా తెలిస్తే నాకు షేర్ చేయండి కమెంట్ సెక్షన్స్లో. అంతేనండి. అమెజాన్ నుంచి రిలీజ్ అయిన మంచి జాబ్ ఆపర్చునిటీ, మీరు ట్రై చేసే వాళ్ళు ఎవరైనా ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి చాలా లైక్ కొందరు హిందీలో చెప్పండి అంటున్నారు. నేను హిందీలో చెప్పగలను, బట్ కానీ నాకు ఇష్యూ ఏంటంటే నా నేటివ్ లాంగ్వేజ్ హిందీ కాదు. జెండర్ అనేది డిఫరెన్స్ వచ్చేస్తుంది నాకు మాట్లాడేటప్పుడు, లైక్ అటు ఇటు చేసేస్తాను నేను మాట్లాడేటప్పుడు. సో ఇన్ కేస్ మీకు కూడా చాలామంది ఇంకా హిందీలోనే షేర్ చెయ్యి అని అనుకుంటుంటే నాకు ఈ కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి.
సో దట్ ఐ విల్ ట్రై ఇన్ హిందీ యాజ్ వెల్. లైక్ చెప్పేటప్పుడే లైక్ సమ్మరీ లాగా ఒక ఫార్మాట్ చేసుకొని లాస్ట్లో చెప్పేస్తాను హిందీలో ప్రాసెస్ గురించి. పిన్ టు పిన్ చెప్పాలంటే నాకు కష్టమవుతుంది హిందీలో, బట్ ఐ క్యాన్ మేనేజ్ అండ్ ఐ క్యాన్ స్పీక్ ఇన్ హిందీ. బట్ కాకపోతే పిన్ టు పిన్ చెప్పేటప్పుడు జెండర్ అటు ఇటు అయిపోతాయి నాకు. ఇంతేనండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి, నేను వెంటనే మీకు రెస్పాన్స్ అనేది ఇస్తాను, లైక్ ఈ రోల్కి రిలేటెడ్గా. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్.